Dear friends, ప్రియ స్నేహితులారా, if you will please turn to Isaiah first chapter, దయచేసి యెషయా గ్రంథము మొదటి అధ్యాయం వైపు మీరు తిప్పినట్లయితే the first chapter and the second verse. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనం. Hear, O heaven, ఆకాశమా ఆలకించుము, give ear, O earth, భూమి చెవియొగ్గుము, for the Lord has spoken. యెహోవా మాటలాడుచున్నాడు. I have nourished and brought up children, నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసి తిని, and they have rebelled against me. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. The ox knoweth his owner, ఎద్దు తన కామందు నెరుగును, the ass his master's crib, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును. but Israel doth not know, ఇశ్రాయేలునకు తెలివి లేదు. my people do not consider. నా జనులు యోచింపరు. See, friends, చూడండి స్నేహితులారా, this morning as I was traveling from Delhi, ఈ ఉదయకాలాన నేను ఢిల్లీ నుంచి ప్రయాణం చేస్తూ వస్తుండినప్పుడు there was a little boy in the next seat, close to my seat. నా సీటు పక్కనే ఒక చిన్న బాలుడు కూర్చుండి ఉండినాడు. Maybe between 2 to 3 years. ఆ అబ్బాయి యొక్క వయసు 2 నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. He was trying to tear his mother's hand and his father's hand. కానీ తన యొక్క అమ్మగారి నాన్నగారి యొక్క చేతులను మెలదెప్పడానికి ప్రయత్నం చేస్తూ తిరుగుబాటు చేస్తూ ఉండినాడు. Now, after all, that is the manifestation of rebellion. తిరుగుబాటు అనేది ఆ అబ్బాయిలో నుంచి ఆ విధంగా బయట కనబడుతూ ఉండింది. We see rebellion everywhere. ఎక్కడ చూసినా ఈ తిరుగుబాటుతనం అనేది మనం చూడవచ్చు. Division everywhere. ఎక్కడ చూసినా సరే విభజనలు. Many of you would have not realized that when India was partitioned, భారతదేశము విభజింపబడినప్పుడు ఈ విషయం మీలో అనేక మందికి తెలియకపోవచ్చు. there were many families that were divided by this partition line. విభజింపబడినప్పుడు ఆ సరిహద్దు రేఖకు అటువైపు కొన్ని కుటుంబాలు, ఇటువైపు కొన్ని కుటుంబాలు, ఆ విధంగా అనేక కుటుంబాలు విభజింపబడినవి. And so, while people were going to Pakistan, కొంతమంది పాకిస్తాన్లోనికి వెళ్ళినప్పుడు what did our people do? ఇక్కడున్నటువంటి మన ప్రజలు ఏం చేశారు? Killed all of them. పాకిస్తాన్కి వెళ్ళిన వారందరినీ చంపివేశారు. So the train went to Pakistan with passengers that were killed. కాబట్టి పాకిస్తాన్కి వెళ్ళినటువంటి ఆ యొక్క రైలు బండిలో ప్రయాణికులు అందరూ మరణించారు. And others were coming back to India. కొంతమంది పాకిస్తాన్లో ప్రయాణమై భారతదేశానికి వస్తూ ఉండినారు. And the trains that were coming from Pakistan brought dead bodies. They were killed in the train. పాకిస్తాన్లో నుంచి వచ్చేటువంటి రైలు బళ్ళు మృతదేహాన్ని తీసుకుని వచ్చినవి, అంటే రైలు బండిలో ఉన్న అందరిని కూడా చంపివేశారు. Hatred. ద్వేషము. You know, the Bible teaches, బైబిల్ మనకి ఏం బోధిస్తుందో మీకు తెలుసా? thou shalt love your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. You know, in many villages, అనేక గ్రామాలలో people do not even have drinking water. ప్రజలకు కనీసం త్రాగునీరు కూడా లేదు. But కానీ
India is spending so much money just because we want to keep our border up north against China, west against Pakistan. భారతదేశము ఉత్తర భాగాన చైనాతో ఉన్న సరిహద్దు ప్రాంతాలని, పశ్చిమ భాగాన ఉన్నటువంటి పాకిస్తాన్తో సరిహద్దు ప్రాంతాన్ని కాపాడుకోనుకుంటున్నారు. కాబట్టి ఎంతో డబ్బును రక్షణ కొరకు ఖర్చు పెడుతూ ఉన్నారు. Hatred. ఎంతో ద్వేషము. They are people, we are people. వారు ప్రజలే, మనము ప్రజలమే. But కానీ there is hatred in the heart of man. మనిషి హృదయంలో ఎంతో ద్వేషం ఉన్నది. One man, a very dignified man, said, ఎంతో గౌరవమైనటువంటి ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే, I had a secret desire that my wife should die and I should marry some other younger person. నా భార్య త్వరగా చనిపోతే ఒక యవ్వనస్తురాలను వివాహం చేసుకోవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం నాలో ఉండేది అని నాతో చెప్పాడు. See, we don't want God's love in our hearts. దేవుని ప్రేమ మన హృదయంలో ఉండడానికి మనం ఇష్టపడడం లేదు. We want Bollywood love. మనకి బాలీవుడ్ ప్రేమ కావాలి. We want the harlot's love. వేశ్యల ప్రేమను మనం కోరుకుంటాం. But God says, కానీ దేవుడు చెప్తున్నాడు, I have loved you with an everlasting love. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుతున్నాను. Now if you turn to Isaiah 2nd chapter, యెషయా గ్రంథము 2వ అధ్యాయం వైపు తిప్పినట్లయితే from the 5th verse. 5వ వచనం నుండి, O house of Jacob, యాకోబు వంశస్థులారా, let us walk in the light of the Lord. మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము రండి. Let us walk like Jesus. యేసు వలె నడుచుకుందాం రండి. That is what I preach to myself. నాకు నేను అదే బోధించుకుంటాను. I don't want people to see me, Lord. ప్రభువా, ప్రజలెవరు నన్ను చూడకూడదు, They must see Jesus. వారు యేసును చూడాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాను. They must see the works of Jesus. వారు యేసు యొక్క కార్యములు చూడాలి. So, కాబట్టి where there is no room for darkness, చీకటికి ఏమాత్రం స్థలం లేదు. when you come to the Lord Jesus. యేసు ప్రభువునకు వచ్చినప్పుడు చీకటికి స్థలం లేదు. Look at the 6th verse. 6వ వచనం చూడండి. Therefore thou hast forsaken your people. గనుక నీవు నీ ప్రజలను విసర్జించి ఉన్నావు. Because they be replenished from the east, and are soothsayers like the Philistines. ఎందుకనగా ఈ జనము తూర్పున నుండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు కాబట్టి. Do you see, I find that many Christians today don't show Jesus. ఈ దినములు అనేక మంది క్రైస్తవులు యేసుని ఏమాత్రం చూపించడం లేదు. They belong to this club, that club. We have made our churches into clubs. మన సంఘాలను ఒక క్లబ్ లాగా మార్చాము. నేను ఆ క్లబ్కి చెందినవాడును, ఈ క్లబ్కి చెందినవాడని చెప్పుకుంటూ ఉన్నాం. And if anybody wants to really be free in their hearts, ఎవరైనా హృదయంలో పూర్తి స్వాతంత్రం కలిగి జీవించాలని భావించినట్లయితే, we say, no, what religion you have is the greatest. వద్దు వద్దు, హృదయం మార్పిడి నీకు వద్దు, నీ కలిగి ఉన్న భక్తి మతం సరిపోతుందని చెప్తూ ఉంటాం. My dear friends, నా ప్రియ స్నేహితులారా, I have been preaching for 66 years. గత 66 సంవత్సరాలుగా నేను ప్రసంగిస్తూ ఉన్నాను. 66 years. 66 సంవత్సరాలు. What have I found? నేనేం కనుగొన్నాను?
I know very little. నాకు తెలిసింది చాలా తక్కువ అని నేను కనుగొన్నాను. I want to learn more from the living God. జీవం గల దేవుని వద్ద నుంచి నేను ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలి అని తెలుసుకున్నాను. I want to be like him. నేను యేసు వలె ఎక్కువగా ఉండగోరుచున్నాను. So nobody is going to tell me, oh, you are wonderful. ఓ మీరెంతో గొప్పవారు, అద్భుతమైన వ్యక్తి అని చెప్పి ఎవరు నాకు చెప్పనవసరం లేదు. Let me tell everybody here who calls himself a Christian, తమను తాము క్రైస్తవులు అని పిలుచుకునే ప్రతి వ్యక్తితో నేను చెప్పే మాట ఏమిటంటే, what does the word mean? క్రైస్తవులు అనే పదానికి అర్థం ఏమిటి? What does it mean? క్రైస్తవులు అనే పదానికి అర్థం ఏమిటి? The disciples were called Christians first in Antioch. మొదటిగా అంత్యోక్యలో ఉన్నటువంటి శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు. The disciples, శిష్యులు those who walked like Jesus. యేసు వలె నడిచినటువంటి వారు. Oh, they said, oh, these people. ఓ ఈ ప్రజలు, వీరు క్రైస్తవులు. No more lying, no more stealing, అబద్ధాలు, దొంగతనాలు ఏమీ లేవు. no more fornication, ఏమాత్రం అపవిత్రత లేదు. no more uncleanness. అపవిత్రమైనటువంటి వ్యభిచార జీవితం లేదు. Oh, they are pure. వారు పవిత్రంగా జీవించారు. They are the disciples of Jesus. వారు యేసు ప్రభు యొక్క శిష్యులు. My dear friends, నా ప్రియ స్నేహితులారా, I have found నేనేమి కనుగొన్నానంటే, that religion is a fraud in India. భారతదేశంలో మతము పూర్తిగా మోసము అని కనుగొన్నాను. Complete fraud. పూర్తిగా మోసము, నకిలీ. People go and say their prayers ప్రజలు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. and come and lift their false balance. ఆ ప్రార్థన నుండి వచ్చి తప్పైన త్రాసులతో వ్యాపారం చేస్తారు. Listen, వినండి, don't mock God. దేవుణ్ణి మీరు పరిహాసం చేయవద్దు. You pray, oh Lord, save me. ప్రభువా నన్ను రక్షించుమని మీరు ప్రార్థన చేస్తారు. Save my soul. నా ఆత్మను రక్షించండి. And why is your hand holding that false balance? ఆ విధంగా ప్రార్థన చేసిన తర్వాత ఎందుకు ఇంకా మీ చేతులు తప్పైన త్రాసులను పట్టుకుంటున్నవి? Why are you taking that heavy interest from that poor man? ఆ పేద వ్యక్తుల యొద్ద నుంచి ఎందుకు ఇంకా ఎక్కువ వడ్డీలు తీసుకుంటూ ఉన్నారు? Your religion is an oppression of your neighbor. మీకున్న భక్తి అంతా ఇతరులను అణగదొక్కడమే. It's an oppression. అది ఇతరులను అణగదొక్కేటువంటి పని. In this country's history, ఈ దేశ చరిత్ర చూసినట్లయితే religion has been used for oppressing the poor. పేద ప్రజలను అణగదొక్కడానికి మతాన్ని వాడుకున్నారు. That's not religion. అది సరైన మతం, భక్తి కాదు. Real bhakti నిజమైన భక్తి ఏమిటి? is purity of heart. హృదయ పవిత్రత కలిగి ఉండడమే. How long are we going to mock God? ఎంతకాలం ఇంకా దేవుణ్ణి మనం పరిహాసం చేస్తూ ఉంటాం? God is a spirit. దేవుడు ఆత్మే ఉన్నాడు. Those that worship him must worship him in spirit and in truth. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. Oh, my mouth would speak lies. నా నోరు అనేక అబద్ధములు మాట్లాడుతూ ఉండేది. Freely, quickly lies would come to my mouth. ఎంతో త్వరగా సులభంగా అబద్ధాలు మాట్లాడుతుండేవాడిని. But when the cross of Jesus stood before me, కానీ యేసు ప్రభు యొక్క సిలువ నా ఎదుట నిలబడినప్పుడు, and the Lord Jesus showed me that he died for my sins, నా పాపం నిమిత్తమై యేసు ప్రభు మరణించాడని చెప్పి ఆ ప్రత్యక్షత నాకు దొరికినప్పుడు I became a new man. నేను నూతన వ్యక్తిగా మారాను. I said, Lord, I am a liar. ప్రభువా నేను అబద్ధికుడిని అని చెప్పి నేను దేవునితో ఒప్పుకున్నాను.
I am a cheat. నేను ఒక మోసగాడిని ప్రభువా, Forgive me. దయచేసి నన్ను క్షమించండి. I am unclean. నేను అపవిత్రుడును. My eyes, my thoughts, నా తలంపులు, నా యొక్క చూపులు అపవిత్రమైనవి. my body. నా శరీరం అపవిత్రమైనది. Forgive my sins. నా పాపాలను క్షమించండి ప్రభువా. The Lord Jesus touched me. అప్పుడు యేసు ప్రభు నన్ను ముట్టారు. My tongue could not speak lies anymore. తరువాత నా నాలుక ఏమాత్రం అబద్ధాలు మాట్లాడలేకపోయింది. Friends, స్నేహితులారా, not all the gurus in the world can take away your lying tongue. ఈ లోకంలో ఉన్న గురువులందరూ కూడా అబద్ధపు నాలుకను ఏమాత్రం మార్చలేరు. But the Lord Jesus, కానీ యేసు ప్రభు మాత్రం మార్చగలడు. who became the prayashchit bali for your sins, నీ పాపముల కొరకై ప్రాయశ్చిత్త బలిగా మారిన యేసు ప్రభు మాత్రమే మార్చగలడు. He will give you a new heart, ఆయన మీకు నూతన హృదయాన్ని ఇస్తాడు. and your tongue will refuse to speak lies. అప్పుడు మీ నాలుక ఏమాత్రం అబద్ధాలు మాట్లాడడానికి తిరస్కరిస్తుంది. You men, you know that you spoke lies to your wife. భర్తలారా, మీరు మీ భార్యలతో అనేక అబద్ధాలు మాట్లాడారని మీకు తెలుసు. One businessman told me, ఒక వ్యాపారవేత్త నాతో చెప్పాడు, I used to go to the city and live wickedly. ఒక పట్టణానికి వెళ్ళి ఎంతో దుష్టంగా నేను జీవించానండి. And if my wife asked me, why did you come late? ఇంత ఆలస్యంగా ఎందుకు వస్తున్నారని నా భార్యను అడిగినట్లయితే, Or where were you last 2 days? గత 2 రోజులు ఇంటికి రాలేదు, ఎక్కడ ఉన్నారని నా భార్యను అడిగితే, I would beat my wife. నేను నా భార్యని ఎంతగానో కొట్టేవాడిని. He was an evil man. ఆయన అంత దుష్టమైన వ్యక్తి. But the Lord Jesus met him, కానీ యేసు ప్రభు ఆయన కలుసుకున్నారు. and he put away all his idols, తన విగ్రహాలన్నింటిని కూడా ఆయన పారవేశాడు. and he became a new man. ఆయన నూతన వ్యక్తిగా మారాడు. He became such a blessing to many people. ఆయన అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. Now, last of all, చివరిగా, what does the Bible say? బైబిల్ ఏమని సెలవిస్తున్నది? When the land is full of idols, దేశం విగ్రహములతో నింపబడినప్పుడు then what happened? అప్పుడు ఏం జరుగుతుంది? The land is also full of adultery. విగ్రహములతో నింపబడినప్పుడు ఆ దేశము వ్యభిచారంతో కూడా నింపబడి ఉంటుంది. The land is full of adultery. దేశము వ్యభిచారులతో నింపబడి ఉన్నది. 23rd chapter of Jeremiah. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము. You see, the Lord is watching, దేవుడు గమనిస్తున్నాడు. and this is what he finds. ఆయన గమనించినప్పుడు ఇదే విషయాన్ని ఆయన కనుగొన్నాడు. 10th verse. 10వ వచనం, For the land is full of adulterers. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది. You know, చూడండి స్నేహితులారా, I was speaking last week in Pune. గత వారము పూణేలో నేను ప్రసంగించుతూ ఉంటిని. And a man came to see me. ఒక వ్యక్తి నన్ను చూడడానికి వచ్చాడు. Last year, గత సంవత్సరమే at the meetings, కూటములలో in Jesus' name we prayed for him. యేసు నామములో అతని కొరకు మేము ప్రార్థన చేశాము. His AIDS disappeared. తనకున్న ఎయిడ్స్ వ్యాధి పూర్తిగా మాయమైపోయింది. Can I do that? నేను దాన్ని ఏమైనా స్వస్థపరచగలనా? No. లేదు. Can a doctor do that? ఒక డాక్టర్ గారు స్వస్థపరచగలడా? No. లేదు. The Lord Jesus healed him. యేసు ప్రభు ఆయన ముట్టాడు. And he went and got checked again and again. ఆయన వెళ్ళి తిరిగి తిరిగి పరీక్షలు చేయించుకున్నాడు. The tests
were all negative. ఎన్నిసార్లు పరీక్షలు చేయించుకున్నా ఎయిడ్స్ వ్యాధి లేదని చెప్పినవి. No sign of AIDS. ఈ ఎయిడ్స్ వ్యాధి యొక్క గుర్తులే కనపడలేదు. Nowadays, ఈ దినాల్లో I meet women who say, my husband died of AIDS. నా భర్త ఎయిడ్స్ వ్యాధితో మరణించాడని కొంతమంది స్త్రీలు చెప్తూ ఉన్నారు. And then, తరువాత now I have AIDS. నాకు కూడా ఎయిడ్స్ వ్యాధి సోకిందండి, My children have మా AIDS. పిల్లలకు కూడా ఎయిడ్స్ వ్యాధి సోకింది. My dear friends, నా ప్రియ స్నేహితులారా, you think God has put you in this world to spread AIDS? ఇతరులకు ఎయిడ్స్ వ్యాధిని అంటించడానికే దేవుడు మిమ్మల్ని ఈ లోకంలో పెట్టాడు అని మీరు భావిస్తున్నారా? To give AIDS to your మీ family? కుటుంబ సభ్యులకు ఎయిడ్స్ వ్యాధి అంటించడానికే దేవుడు ఈ లోకంలో పెట్టాడు భావిస్తున్నారా? You know, people don't want to change their conduct. ప్రజలు తమ యొక్క ప్రవర్తన మార్చుకోవడానికి ఇష్టపడడం లేదు. We must find a medicine. ఎయిడ్స్ వ్యాధి విరుగుడు కొరకై మందును మనం కనిపెట్టాలి. So research for only finding a new antidote, a medicine, vaccine or something. కాబట్టి అనేక పరిశోధనలు చేసి ఎయిడ్స్ వ్యాధి విరుగుడు కొరకై ఏదో మందును ఏదో ఒక దాన్ని కనిపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. Because ఎందుకంటే the philosophy of many of our men is, మన ప్రజల యొక్క అనేక మంది యొక్క తత్వం ఏమిటంటే, I am a man. నేను పురుషుడును, I am a man. నేను పురుషుడను, I will live like a wild beast. ఒక క్రూర జంతువులాగా నేను జీవిస్తాను. I can't be happy with my wife. నా భార్యతో నేను సంతోషంగా ఉండలేను. My dear man, ప్రియ పురుషులారా, the Bible says God's judgment will come upon adulterers and fornicators. వ్యభిచారుల మీద జారుల మీద దేవుడి న్యాయ తీర్పు దిగివచ్చును అని బైబిల్ సెలవిస్తున్నది. How sad. ఎంత విచారము! Who suffers? ఎవరు బాధపడేది? Innocent children suffer. అమాయకమైన పిల్లలు బాధపడుతూ ఉన్నారు. The country suffers. దేశం ఎంతగానో బాధపడుతుంది. And when our medicines have become so expensive, మందులు ఎంతో ఖరీదుగా మారినప్పుడు our nurses and doctors steal the medicines from the primary health centers. డాక్టర్లు మరియు నర్సులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నుండి మందులు దొంగిలించుకుంటూ ఉన్నారు. And then they will be found also in the worship place. ఆ విధంగా దొంగిలించిన వారు ఆరాధన స్థలాలకు కూడా వస్తారు. What does God say? దేవుడు ఏమి సెలవిచ్చాడు? The land is full of idols. దేశము విగ్రహాలతో నిండి ఉన్నది. The land is full of adulterers. దేశం వ్యభిచారులతో నిండి ఉన్నది. But God invites us. కానీ దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. Come, let us reason together. రండి మనం వివాదము తీర్చుకుందాము. Though your sins be as scarlet, మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను, they shall be white as snow. అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. What a wonderful Savior. ఎంత అద్భుతకరమైన రక్షకుడు! Who can make me white as snow? గొర్రె బొచ్చు వలె నన్ను తెల్లగా ఎవరు మార్చగలరు? No power, ఏ శక్తి మార్చలేదు, no river, ఏ నది మార్చలేదు, no philosophy, ఏ తత్వం మార్చలేదు, no guru, ఏ గురువు మార్చలేడు, no idol, ఏ విగ్రహం మార్చలేదు. but the Savior who became the prayashchit bali for my sins and your sin. నా పాపముల కొరకు నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా మారిన రక్షకుడు మాత్రమే మార్చగలడు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us bow our heads. తలలు వంచి ప్రార్థన చేద్దాం. Let us tell God. దేవునితో చెప్దాం. Let us tell him, దేవునికి చెప్దాం. Lord, ఓ ప్రభువా, where can I go with my load of sin? ఎంతో పాపపు భారముతో ఎక్కడికి వెళ్ళగలను తండ్రి?
The sins in my life are breaking me. నా జీవిత పాపములు నన్ను ఎంతగానో అణగదొక్కుతూ ఉన్నాయి. Forgive my sin. నా పాపాలను క్షమించండి. Give me a new heart. నూతన హృదయమును దయచేయం ప్రభువా. Give me a new heart. నూతన హృదయమును దయచేయము. Wash me from my sin. పాపము నుంచి నన్ను కడగండి. I will return the stolen things. దొంగిలించిన వస్తువులు తిరిగి ఇచ్చివేస్తాను ప్రభువా. I don't want a false balance. తప్పు త్రాసు నాకు వద్దు తండ్రి. I don't want hatred anymore for my neighbor. నా పొరుగు వాని యెడల ద్వేషం నాకేమాత్రం వద్దు. Lord Jesus, యేసు ప్రభువా, give me a new heart. నూతన హృదయము దయచేయము. God is listening to you. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. Oh, great God. ఓ గొప్ప దేవా, Oh, loving ఓ God. ప్రేమగల దేవా, Oh, Savior of all men. సమస్త మానవాళికి రక్షకుడా, We fall at your feet. మీ పాదముల వద్ద మేము పడి ప్రాధేయపడుతున్నాం. Let your hand touch these precious ఈ people. ప్రశస్తమైన ప్రజలను మీ యొక్క హస్తం తాకనివ్వండి. You don't look at their purse. వారి యొక్క జేబులు చూడడం లేదు, You don't look at their money, వారి డబ్బులు మీరు చూడడం లేదు, but you look at their heart. కానీ మీరు వారి హృదయాలను చూస్తున్నారు. Grant that their hearts may be clean. వారి హృదయములు పవిత్రపరచబడినట్లుగా మీరు సహాయం చేయము. Wash them in that blood which you shed for sinners. పాపుల కొరకు మీరు చిందించిన రక్తంతో వారిని మీరు కడిగి శుద్ధీకరించండి. We ask in Jesus' holy name. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్.